ఈ ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారంటూ రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సిద్ధమైందన్నారు. మన ప్రాంతం నుంచే నీళ్లు వస్తాయి, కానీ 70 ఏళ్ళైనా మన ప్రాజెక్టులు పూర్తి కాలే, మనకు నీళ్లు రాలే. కనీసం నీళ్లు తాగాలన్నా కళ్ళ ముందు నుంచి బిరబిర కృష్ణమ్మ తరలిపోతుంటే కన్నీళ్లు పెట్టుకొని చూసే పరిస్థితి ఈనాడు మన ప్రాంతానికి దాపురించింది. దీనికి కారణం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అని తెలంగాణ ఉద్యమంలో మనం నిందించినాం. నేను ఇవాళ ఈ పాలమూరు రైతాంగాన్ని, ఈ జిల్లా యువకులను ఆలోచన చేయమని అడుగుతున్నా. 10 సంవత్సరాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఎందుకు మన కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేయలే? మన జూరాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచలే? అదే విధంగా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, మక్తల్, నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని, నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలే? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి వేల కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్లు ఇయ్యాలన్న ఆలోచన చేయలే. మన జిల్లా నుంచి, మన ప్రాంతం నుంచే నీళ్లు వస్తాయి, కానీ